నీ లైఫ్ ని ఒక్క రోజులో డిస్ట్రాయ్ చేసే హ్యాబిట్ ఏది ఉండదు. కానీ నువ్వు రోజు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల అవి రోజు రిపీట్ చేయడం వల్ల ఒక రోజు నీ ఎంటైర్ లైఫ్ డిస్ట్రాయ్ అవుతుంది. ఈ కొన్ని తప్పుల్ని నువ్వు ఐడెంటిఫై చేసి వాటిని మార్చగలిగావు అంటే నీ లైఫ్ లో నీ ఫ్యూచర్ వెర్షన్ నీకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ తప్పులేంటి? నెంబర్ 1, కాన్స్టెంట్ ఫోన్ చెకింగ్. ప్రతి నోటిఫికేషన్ కి ఫోన్ చూడటం. దీనివల్ల నీ అటెన్షన్ పూర్తిగా ఫ్రాగ్మెంట్ అవుతుంది. నెంబర్ 2, లేట్ నైట్ స్క్రోలింగ్. నిద్రను సాక్రిఫైస్ చేసి మరి రీల్స్ స్క్రోల్ చేయడం. దీనివల్ల నీకు మరుసటి రోజు ఎనర్జీ లేకుండా పోతుంది. నెంబర్ 3, కంపారిజన్. నువ్వు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటావు కదా! ఆ రీల్స్ లో ఎవరిదో ఒక లైఫ్ చాలా బాగుంటుంది. ఆ లైఫ్ ని నీ రియల్ లైఫ్ తో కంపేర్ చేసుకోవడం. దీనివల్ల నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా డిస్ట్రాయ్ అవుతాయి. నెంబర్ 4, ఎక్స్‌క్యూజెస్. రేపు చేస్తా అనే మాట నీ లైఫ్ లో రోజు రిపీట్ అవుతుంటే నీ ఫ్యూచర్ కూడా పోస్ట్‌పోన్ అయిపోతుంది. నెంబర్ 5, నెగెటివ్ సెల్ఫ్ టాక్. నా వల్ల కాదు, నేను అన్‌లక్కీ. ఇలాంటి స్టేట్మెంట్స్ రిపీట్ చేస్తే నీ బ్రెయిన్ వాటిని అడాప్ట్ చేసుకుంటుంది. నెంబర్ 6, కాన్స్టెంట్ వాలిడేషన్. ప్రతి డెసిషన్ కి ఎవరో అప్రూవల్ కావాలి అనిపిస్తే నీ ఇండిపెండెన్స్ తగ్గుతుంది. నెంబర్ 7, టాకింగ్ మోర్, డూయింగ్ లెస్. ప్లాన్స్ వేయడం ఈజీయే. ప్లాన్స్ అందరికీ చెప్పడం కూడా ఈజీయే. కానీ ఎగ్జిక్యూట్ చేయడమే చాలా కష్టం. రిజల్ట్స్ వచ్చే వరకు నీ వర్క్ పైన మాత్రమే ఫోకస్ పెట్టు. నెంబర్ 8, నో ఫిజికల్ యాక్టివిటీ. బాడీ ఇన్యాక్టివ్ అయితే మైండ్ కూడా డల్ గా ఫీల్ అవ్వచ్చు. డైలీ మూమెంట్స్ కి ప్రియారిటీ ఇవ్వు. కనీసం డేలో 30 మినిట్స్ అయినా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చెయ్యి. నెంబర్ 9, రాంగ్ పీపుల్. నువ్వు ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తావో వాళ్ళ హ్యాబిట్స్ నీ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెంబర్ 10, థాట్స్ కిల్లింగ్. ఎప్పుడు మ్యూజిక్, రీల్స్, గేమింగ్, చాటింగ్ ఏదో ఒక పని నువ్వు చేస్తూ ఉంటే నీ ఓన్ థాట్స్ ని ప్రాసెస్ చేయడం కష్టమవుతుంది. రోజు కొంత సైలెంట్ టైం పెట్టుకో. సైలెంట్ మెయింటైన్ చేయడం వల్ల నీ థాట్ ప్రాసెసింగ్ స్పీడ్ పెరుగుతుంది. నీ లైఫ్ మారిపోవడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న పనులే నీ లైఫ్ ని స్లోలీ డిస్ట్రాయ్ చేస్తాయి. వీటిని డిస్ట్రాయ్ చేయడం కూడా ఈ వీడియోలో చెప్తాను. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఏమేమి తప్పులు చేస్తున్నావో ఐడెంటిఫై చేసుకో. ఐడెంటిఫై చేసుకుని ఆ తప్పుల్ని మరుసటి రోజు నుంచి చేయడం మానే. ఇలా కొన్నాళ్ల పాటు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసావంటే నీ ఫ్యూచర్ నీకు థ్యాంక్స్ చెప్తుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో.